హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. పీఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి రూ. 6,000 రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకైతే రావడం జరుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కొత్తగా అప్లై చేసుకున్న వారు, అలాగే గతంలో అప్లై అనేది చేసుకుని ఉండి కొన్ని విడతల పేమెంట్ అనేది వచ్చి ఆ తర్వాత విడతల వారీగా పేమెంట్ అనేది ఆగిపోయిన వారికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 13,77,000 మందికి సంబంధించిన అప్లికేషన్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని, వారికి సంబంధించి పేమెంట్ అనేది లబ్ధిదారుల యొక్క ఖాతాకు వెళ్ళట్లేదని, అలాగే కొత్తగా అప్లై చేసుకున్న వారికి సంబంధించి కూడా అప్లికేషన్‌లు పెండింగ్‌లో ఉన్నాయని, వీరన్నిటికి సంబంధించి ఏపీ ప్రభుత్వానికి ఒక లిస్ట్ అనేది రావడం జరిగింది. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 13,77,000 మందికి సంబంధించిన దరఖాస్తులు అనేది పెండింగ్‌లో ఉన్నాయని, ఈ నేపథ్యంలో సమస్యలన్నిటికీ ఈ నెల 24వ తేదీలోగా పరిష్కరించాలని ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక లక్ష్యంగా అయితే పెట్టుకోవడం జరిగింది. ఎవరికైతే పేమెంట్ అనేది రాలేదన్నా, లేదా వారికి సంబంధించి అప్లై అనేది చేసుకుని ఇంకా వారికి సంబంధించిన వెరిఫికేషన్ అయితే కాకపోయినా సరే, అటువంటి వారందరికీ ఫిబ్రవరి 24వ తేదీ లోపల తప్పనిసరిగా ప్రతి ఒక్క అప్లికేషన్ వెరిఫై చేసి వారికి పేమెంట్ అనేది ఎందుకు రాలేదని, అలాగే వారికి సంబంధించి ఇంకా పెండింగ్‌లో గనుక ఉన్నట్లయితే వారికి సంబంధించి ఎటువంటి కారణాల కారణంగా వారికి ఇంకా ఎందుకు పెండింగ్‌లో దరఖాస్తులు ఉన్నాయనే దానికి సంబంధించి మండల వ్యవసాయాధికారులతో పాటు రైతు భరోసా కేంద్రాలకు కూడా లిస్ట్ అనేది పంపడం జరిగింది. ప్రతి రైతు భరోసా కేంద్రం ద్వారా దరఖాస్తులు అన్నిటిని వెరిఫై అనేది చేసి రైతులకు అవగాహన కల్పించాలని ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది. అంటే వారికి ఎందుకు పేమెంట్ అనేది రాలేదు, వారు పేమెంట్ అనేది రావాలంటే ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది ఎక్కడ సమర్పించాలనే దానికి సంబంధించి రైతు భరోసా సిబ్బంది వారికి అవగాహన కల్పించి వారికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది అందజేసే విధంగా సహాయపడాలని ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. అలాగే మండల వ్యవసాయాధికారి వద్ద పీఎం కిసాన్‌కి సంబంధించిన పోర్టల్‌లో వారికి సంబంధించిన డాక్యుమెంట్స్‌ను అప్లోడ్ చేసే విధంగా రైతు భరోసా సిబ్బంది వారికి సంబంధించిన సాయం అనేది చేయాలని కూడా తెలియజేయడం జరిగింది. రైతులకు సంబంధించి ఎన్‌పీసీఐ కనుక కాకపోయినట్లయితే వారికి సంబంధించిన పోర్టల్‌లో మ్యాపింగ్ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని కూడా సమాచారం అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి కేటగిరీల వారీగా గనుక చూసుకున్నట్లయితే లబ్ధిదారుల కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి కానీ, లేదా పెన్షన్‌దారులు గనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికి సంబంధించి 3,11,158 మందికి సంబంధించి చెల్లింపులు నిలిపివేయడం జరిగింది. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెబ్‌లాండ్ పోర్టల్‌కు అనుసంధానం కాకపోవడం, అంటే రైతుకు సంబంధించిన భూమి యొక్క వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు అనేది కాని కారణంగా 5,32,145 మందికి సంబంధించిన అప్లికేషన్ అనేది పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అనేది కాని సమస్యలతో, అంటే బ్యాంకుకి ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది కాని కారణంగా 2,05,000 మందికి సంబంధించి పేమెంట్ అనేది ఆగిపోవడం జరిగింది. అలాగే ఇన్‌కమ్ టాక్స్ చెల్లిస్తున్న వారిలో 99,106 మంది ఉన్నట్లు, అలాగే ఆధార్ ఫెయిల్ అవ్వడం లేదా ఆధార్ అప్డేట్ అనేది చేయని కారణంగా, అంటే ఆధార్ నంబర్ అనేది మీరు అప్డేట్ అనేది చేసినా కూడా అది సరిగా అప్డేట్ అనేది కాకపోవడంతో 97,215 మంది గుర్తించినట్లు, అలాగే మరికొంతమందికి సంబంధించి భూమిని వేరొకరికి అమ్మినా లేదా చనిపోయిన కారణంగా 25,000 మందికి పేమెంట్ అనేది ఆగిపోయాయని, అలాగే అకౌంట్ బ్లాక్ అవ్వడం లేదా ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పుగా నమోదవడం కారణంగా, అంటే మీ యొక్క అకౌంట్ అనేది ప్రస్తుతం యాక్టివ్‌గా లేకపోయినా, లేదా మీరు ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది తప్పుగా నమోదు అనేది చేసినట్లయితే అటువంటి వారందరూ 13,000 మంది గుర్తించినట్లు, డూప్లికేట్ లేదా ఉమ్మడి ఖాతాలు గనుక ఉన్నట్లయితే, అంటే మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది తప్పుగా నమోదు అనేది చేసి ఉన్నా, లేదా ఒకే కుటుంబంలో ఇద్దరు లేదా ముగ్గురుగా అప్లై అనేది చేసుకున్నట్లయితే అటువంటి వారందరూ 8,166 మంది ఉన్నట్లు గుర్తించడం జరిగింది. వీరందరికీ సంబంధించి పీఎం కిసాన్ పథకం ద్వారా ఈ నెల 24వ తేదీ లోపల సమస్యలన్నిటికీ పరిష్కరించి వారికి అర్హత అనేది ఉందా లేదనే దానికి సంబంధించి ఫైనల్‌గా వారికి సంబంధించి ఒక సాయం చేయాలని ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ నెల 24వ తేదీ లోపల తప్పనిసరిగా ప్రతి రైతు ఎవరికైతే పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అనేది రాలేదో అటువంటి వారందరూ తప్పనిసరిగా మీకు సంబంధించిన రైతు భరోసా కేంద్రానికి గనుక వెళ్ళినట్లయితే, మీకు పీఎం కిసాన్ పథకం ఆగిపోయిందని వారికి గనుక తెలియజేసినట్లయితే, వారికి సంబంధించిన లిస్ట్‌లో మీ యొక్క పేరు అనేది గనుక ఉన్నట్లయితే మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది ఎక్కడ సమర్పించాలనే దానికి సంబంధించి ఒక క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు గనుక తెలియకపోయినట్లయితే వారే స్వయంగా మీకు సాయం అనేది చేయడం జరుగుతుంది. అంటే వీరికి సంబంధించి ఎక్కడికి వెళ్లి ఏ విధంగా వీరికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఏ విధంగా సబ్మిట్ చేయాలనే దానికి సంబంధించి వారు మీకు ఒక క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫిబ్రవరి 24వ తేదీ లోపల ఎవరైతే వీరికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ అనేది సమర్పిస్తారో వారికి సంబంధించి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన 11వ విడతలో తప్పనిసరిగా వారికి పేమెంట్ అనేది వచ్చేలా చేయాలని ఏపీ ప్రభుత్వం ఈ లక్ష్యంగా అయితే పెట్టుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 13,77,000 మందికి సంబంధించిన అప్లికేషన్లు అనేది పెండింగ్‌లో ఉన్నాయని, వీరికి సంబంధించి నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. ఇక పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మీకు పేమెంట్ అనేది రాకపోయినా, లేకపోతే మీకు గతంలో 1 లేదా 2 లేదా 3 విడతల పేమెంట్ అనేది వచ్చి అవతల మీకు పేమెంట్ అనేది ఆగిపోయినట్లయితే అటువంటి వారందరికి సంబంధించి స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి ఇక్కడ మనకు పేమెంట్ సక్సెస్ దగ్గర కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ డాష్ బోర్డ్ అని ఉంది కదా, ఈ డాష్ బోర్డ్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ విలేజ్ డాష్ బోర్డ్ అని వచ్చింది కదా, ఇక్కడ తప్పనిసరిగా మీకు సంబంధించిన స్టేటు, అలాగే డిస్ట్రిక్ట్, అలాగే మీకు సంబంధించిన సబ్ డిస్ట్రిక్ట్ అంటే మండలం అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క గ్రామం పేరు అనేది లేకపోతే మీ యొక్క పంచాయతీ పేరు అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ షో అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది.
ఈ షో అనేది క్లిక్ చేసిన వెంటనే ఆ గ్రామానికి సంబంధించి టోటల్‌గా 1212 మంది అప్లై అనేది చేసుకోవడం జరిగింది. వీరికి సంబంధించి పేమెంట్ అనేది అంటే ఇప్పటివరకు 9 విడతల పేమెంట్ అనేది 618 మందికి రావడం జరిగింది. రిసీవ్డ్ పార్షియల్ పేమెంట్స్ అంటే కొంతమందికి 2 లేదా 3 విడతలొచ్చి ఆ తర్వాత పేమెంట్ అనేది ఆగిపోవడం, లేదా మరికొంతమందికి 4 విడతల పేమెంట్ అనేది రావడం, ఇలా వచ్చిన వాళ్ళు పార్షియల్‌గా వచ్చిన వాళ్ళు 392 మందికి రావడం జరిగింది. ఇప్పటివరకు అప్లై చేసుకున్న వారికి సంబంధించి ఎటువంటి పేమెంట్ అనేది రాని వాళ్ళు 200 మంది ఉన్నట్లు ఇక్కడైతే రావడం జరిగింది. ఇక్కడ రిసీవ్డ్ ఆల్ పేమెంట్స్ మీద క్లిక్ చేస్తున్నట్లయితే వీరికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే టోటల్‌గా ఇప్పటివరకు 9 విడతలు అంటే 9 విడతలు విడుదల చేశారు కాబట్టి ఇప్పటివరకు 9 విడతల పేమెంట్ అనేది వీరికైతే ఇక్కడ వచ్చినట్లు అప్డేట్ అయితే అవ్వడం జరిగింది. ఈ రోజున పేమెంట్ అనేది 10వ విడత విడుదల చేశారు కాబట్టి ఇక్కడ వీరికి 10వ విడత పేమెంట్ అనేది వచ్చినట్లు ఇక్కడైతే రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి అప్డేట్ అవ్వడానికి కొంత సమయం అనేది పడుతుంది. ఒకవేళ ఇక్కడ మీకు సంబంధించి రిసీవ్డ్ పార్షియల్ పేమెంట్స్ అంటే కొంతమందికి ఇక్కడ చూసుకున్నట్లయితే వీరు అప్లై చేసుకున్న తర్వాత 9 విడతల పేమెంట్ అనేది విడుదల చేశారు. కానీ వీరికి 6 విడతలు మాత్రమే పేమెంట్ అనేది వచ్చింది. దీనికి సంబంధించి ఇక్కడ మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే క్లిక్ ఫర్ మోర్ డీటెయిల్స్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినా కూడా మీకు దీనికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే 6 ఇన్స్టాల్మెంట్ దగ్గర ఇక్కడ చూసుకున్నట్లయితే 16 ఇన్స్టాల్మెంట్కి సంబంధించి స్టాప్డ్ బై స్టేట్ ఆన్ రిక్వెస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ అంటే డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన ఆర్డర్ ప్రకారం వీరికి సంబంధించిన పేమెంట్ అనేది ఆపేసినట్లు ఇక్కడైతే రావడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి రిసీవ్డ్ నో పేమెంట్స్ అంటే ఇప్పటివరకు వీరికి సంబంధించి అప్లై అనేది చేసుకున్న తర్వాత ఒక విడత కూడా వీరికి పేమెంట్ అనేది రాలేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ని సున్నాలు అనేది ఉన్నాయి. వీరు అప్లై చేసుకున్న తర్వాత 9 విడతల పేమెంట్ విడుదల చేసినట్లయితే ఇక్కడ ఇప్పటివరకు వీరికి పేమెంట్ అనేది రాలేదు. అలాగే వీరు అప్లై చేసుకున్న తర్వాత 3 విడతల పేమెంట్ అనేది విడుదల చేశారు. కానీ వీరికి సంబంధించి సున్నా అనేది ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే కరెక్షన్ ఈజ్ పెండింగ్ ఎట్ స్టేట్ లెవెల్ అంటే వీరికి సంబంధించి కొన్ని కారణాల కారణంగా అంటే వీరు అప్లై చేసుకునే సమయంలో కొన్ని తప్పులు అనేది నమోదు అనేది కావడం కారణంగా వీరికి పేమెంట్ అనేది ఆగిపోవడం జరిగింది. తప్పనిసరిగా మరొకసారి మీకు సంబంధించిన వివరాలని కరెక్షన్ కనుక చేసుకున్నట్లయితే మీకు పేమెంట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు సంబంధించిన వివరాలు చూసుకోవాలనుకున్నా కూడా క్లిక్ ఫర్ మోర్ డీటెయిల్స్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినా కూడా మీకు సంబంధించిన పీఎం కిసాన్కి సంబంధించిన వెబ్సైట్లో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి కూడా మీకు ఇక్కడ స్టేటస్లో ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. వీరికి సంబంధించి కూడా కరెక్షన్ అనేది ఉంది. ఇక్కడ రిజెక్టెడ్ డ్యూ టు నో రెస్పాన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ బ్యాంక్ విత్ స్పెసిఫైడ్ డేస్ అంటే వీరికి సంబంధించిన పేమెంట్ అనేది వేసిన తర్వాత బ్యాంక్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ అనేది లేని కారణంగా వీరికి యొక్క పేమెంట్ అనేది రిజెక్ట్ అనేది అవ్వడం జరిగింది. ఈ విధంగా కూడా మీరు మరొకసారి బ్యాంకుకి వెళ్ళి మీకు సంబంధించిన వివరాలు మరొకసారి సబ్మిట్ అనేది చేసినా, లేదా మీరు ఇలా వచ్చిన వారు ఎవరైనా సరే మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ అనేది మార్చుకున్నట్లయితే మీకు పేమెంట్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరికి సంబంధించి ఈ విధంగా స్టేటస్లు అయితే రావడం జరిగింది. అంటే ఎందుకు వీరికి పేమెంట్ అనేది నిలిపివేశారు అనే దానికి సంబంధించి ఇక్కడైతే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే రిజెక్టెడ్ బై బ్యాంక్ అకౌంట్ స్టేటస్ ఈజ్ క్లోజ్డ్ అంటే వీరికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ అనేది ప్రస్తుతం క్లోజ్లో ఉంది. అంటే బ్యాంక్ అకౌంట్ అనేది పనిచేయని కారణంగా వీరికి పేమెంట్ అనేది వేసినా కూడా వీరికి బ్యాంక్ అకౌంట్కి వెళ్ళలేదు. తిరిగి పీఎం కిసాన్కి సంబంధించిన వెబ్సైట్లోకి అయితే రావడం జరిగింది. కాబట్టి వీరికి సంబంధించి బ్యాంక్ అకౌంట్ అనేది ఎప్పుడైతే యాక్టివ్ చేసుకుంటారో వారికి పేమెంట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆధార్ నంబర్ ఈజ్ నాట్ సీడెడ్ ఇన్ ఎన్పిసిఐ అంటే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నంబర్ అనేది సీడింగ్ అనేది కాలేదు కాబట్టి వీరికి పేమెంట్ అనేది ఆగిపోవడం జరిగింది. ఇటువంటి వారందరూ బ్యాంకుకి వెళ్ళి మీకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎన్పిసిఐ అనేది అంటే బ్యాంక్ అకౌంట్ అనేది ఆధార్కి లింక్ అనేది చేసుకున్నట్లయితే మీకు సంబంధించి పేమెంట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫార్మర్స్ రిజిస్టర్డ్ అంటే ఇప్పటివరకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఆ విలేజ్లో ఎంతమంది అయితే రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నారో అందరికి సంబంధించిన వివరాలు ఇక్కడ రావడం జరుగుతుంది. ఇప్పటివరకు వీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఎన్ని విడతల పేమెంట్ అనేది వేశారు, వీరికి సంబంధించి ఎన్ని విడతల పేమెంట్ అనేది వచ్చిందనేది ఇక్కడ మీరైతే తప్పనిసరిగా అయితే చెక్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఈ యొక్క డాష్ బోర్డ్లో అంటే విలేజ్కి సంబంధించి యొక్క డాష్ బోర్డ్లో మీకు సంబంధించి ఎవరికైనా సరే పేమెంట్ అనేది రాకపోయినట్లయితే అంటే 1 లేదా 2 విడతల పేమెంట్ అనేది వచ్చి ఎవరికైతే పేమెంట్ అనేది ఆగిపోయిందో అటువంటి వారందరూ ఈ యొక్క లింక్లో మీ యొక్క స్టేటస్ అయితే తప్పనిసరిగా ప్రతి ఒక్కరైతే చెక్ చేసుకోండి. అలాగే ఆధార్ అథెంటికేషన్ స్టేటస్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ విలేజ్కి సంబంధించి టోటల్గా 1124 మందికి సంబంధించి ఇక్కడ అప్లై అనేది చేసుకున్నట్లయితే ఇందులో 43 మందికి సంబంధించి రిజెక్ట్ అనేది అవ్వడం జరిగింది. ఎందుకంటే వీరికి సంబంధించి ఆధార్ అథెంటికేషన్ అనేది కాలేదు అంటే ఆధార్ సీడింగ్ అనేది సరిగా లేని కారణంగా వీరికి రిజెక్ట్ అనేది అవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటివరకు వీరికి సంబంధించి యాక్సెప్ట్ అనేది చేసిన లిస్ట్ ఇక్కడ వస్తుంది. అలాగే ఆధార్ ఈజ్ రిజెక్టెడ్ అంటే ఆధార్లో తప్పులున్న కారణంగా వీరికి సంబంధించి రిజెక్ట్ అయినట్లు ఇక్కడైతే రావడం జరిగింది. అలాగే ఒకవేళ మీకు సంబంధించి ఆధార్ నెంబర్ ఈజ్ ఇన్వాలిడ్ కనుక అయినట్లయితే ఇక్కడ వస్తుంది. అలాగే పెండింగ్ ఫర్ వ్యాలిడేషన్ అంటే మీకు సంబంధించి ఏదైనా కరెక్షన్ కనుక ఉన్నట్లయితే ఇక్కడ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఈ మూడిట్లో మీకు యొక్క పేరు అనేది ఎక్కడుందో కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ విలేజ్కి సంబంధించి కేవలం రిజెక్ట్ అయిన లిస్టులు మాత్రమే రావడం జరిగింది. ఎవరికి సంబంధించి ఇన్వాలిడ్ అనేది లేదు, అలాగే ఇంకా పెండింగ్ అనేది ఏదీ లేదు కాబట్టి ఇక్కడైతే రావడం జరిగింది. ఇక మరోది కనుక చూసుకున్నట్లయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టేటస్ అంటే ఎవరైతే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నారో వారికి సంబంధించిన స్టేటస్ కూడా ఇక్కడైతే రావడం జరుగుతుంది. వీరికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే
ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకున్న వారికి సంబంధించి ఎంతమంది అయితే రిజిస్టర్ చేశారో వారందరి పేర్లు ఇక్కడైతే రావడం జరుగుతుంది. అలాగే రిజిస్టర్ చేసుకున్న వారికి సంబంధించి యాక్సెప్ట్ చేసిన వారి యొక్క పేర్లు, అలాగే రిజెక్ట్ చేసిన వారి పేర్లు, అంటే ఎవరి పేర్లు అయితే రిజెక్ట్ అనేది చేశారో వారికి సంబంధించి ఇక్కడ పేర్లు అనేది వస్తాయి. లేదా ఇంకా రిజిస్ట్రేషన్ అనేది చేసుకునండి మీ యొక్క అప్లికేషన్ పెండింగ్‌లో గనుక ఉన్నట్లయితే ఇక్కడైతే రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క రైతు మీకు సంబంధించి ఈ లిస్ట్‌లో ఎక్కడైతే ఉందో అక్కడైతే తప్పనిసరిగా అయితే చెక్ చేసుకోండి. ప్రతి రైతు ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించి పేమెంట్ ఎవరికైతే రాలేదో అటువంటి వారందరూ ఈ విలేజ్ లెవెల్ డాష్‌బోర్డ్‌లో మీరు ప్రతి ఒక్కరైతే చెక్ చేసుకోండి. దీనికి సంబంధించి ఎవరైతే వెంటనే కరెక్షన్ అనేది చేసుకుంటారో అటువంటి వారందరికీ తర్వాత విడత పేమెంట్ అనేది తప్పనిసరిగా అయితే రావడం జరుగుతుంది.